నోటరీ ప్లాట్స్ తీసుకోవచ్చా? నో, అస్సలు తీసుకోకండి. నోటరీ ప్లాట్స్ కి కరెక్ట్ డాక్యుమెంట్స్ అనేవి ఉండవు. నోటరీ అంటే జస్ట్ ఒక ఒప్పంద పత్రం మాత్రమే, డాక్యుమెంట్ కాదు. అసలు ఈ నోటరీ ప్లాట్స్ అంటే ఏంటో తెలుసా? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ల్యాండ్ లో ఎక్కువ రోజులు ఉండడం వల్ల సో ఆ ల్యాండ్ వాళ్ళది అవుతుంది. సో వీళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకునేటప్పుడు ఒక నోటరీ రాయించుకుంటారు అనమాట. నాది ప్లాట్ సో అండ్ సో పర్సన్ కి అమ్ముతున్నానని జస్ట్ ఒక ఒప్పంద పత్రం రాయించుకుంటారు. స్టార్టింగ్ లో ఈ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్, లేకపోతే అసెన్ భూమి, లేక ప్రొవిడెడ్ ల్యాండ్. సో ఈ మూడిట్లో ఏదో ఒక ల్యాండ్ అయి ఉంటది. నోటరీ ప్లాట్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిజిస్ట్రేషన్ కాదు, బ్యాంక్ నుంచి లోన్లు రావు. ఈ ప్లాట్ గవర్నమెంట్ రికార్డ్ ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది. సో గవర్నమెంట్ మీ ప్లాట్ ని ఎప్పుడైనా లాక్కోవచ్చు. అందుకే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఈ ప్లాట్ ను అస్సలు తీసుకోకండి. అండ్ దీనికి రీసేల్ వాల్యూ ఉండదు. సో ఇంత చెప్పిన నోటరీ ప్లాట్స్ మీరు తీసుకుంటా అంటే మీ ఓన్ రిస్క్ అది. ఒకవేళ మీ ప్లాట్ ఉన్నా పోయినా ఏం ఫరక్ పడదంటే తీసుకోండి, అది మీ ఇష్టం.